ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక క్రమంగా పరిస్థితులు మారుతున్నాయి. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు భయపడిపోయిన కంపెనీలు ప్రభుత్వం మారడంతో ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నాయి. ఇప్పటికే బీపీసీఎల్ రిఫైనరీ పేరుతో 75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు ముందుకు రాగా, విన్ఫాస్ట్ కార్ల కంపెనీ బ్యాటరీ ప్లాంట్ కోసం మరో 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమైంది. దీనిలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు టాటా గ్రూప్ చైర్మన్ తో భేటీ అయి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో ఇండస్ట్రీ ఫ్రెండ్లీ వాతావరణాన్ని తిరిగి క్రియేట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇప్పటికే బీపీసీఎల్, విన్ఫాస్ట్ లాంటి సంస్థని రాష్ట్రానికి ఆహ్వానించడంతో పాటు వాటిని స్థాపింపజేసేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగానే సీఎం చంద్రబాబు శుక్రవారం టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో సచివాలయంలో సమావేశమయ్యారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దేశంలో పేరున్న పారిశ్రామికవేత్తలు, ఆయా రంగాల నిపుణులతో టాస్క్ ఫోర్స్ కు రూపకల్పన చేసింది. సీఎం చంద్రబాబు చైర్మన్ గా, టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కో చైర్మన్ గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఈ టాస్క్ ఫోర్స్ పనిచేయనుంది. అమరావతిలో సిఐఏ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సంస్థ ఏర్పాటులో కూడా టాటా గ్రూప్ ని భాగస్వామిని చేయాలని నిర్ణయించారు. అటు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంపైన సీఎం చంద్రబాబు టాటా గ్రూప్ చైర్మన్ తో చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపకల్పన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. 2047 నాటికి ఏపీని దేశంలో నెంబర్ 1 స్టేట్ చేసే లక్ష్యంతో విజన్ 2047 రూపొందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సహకరించాలని టాటా గ్రూప్ ని కోరారు. ఇదిలా ఉంటే విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు, ఏపీలో ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్లైన్స్ విస్తరణ అంశాలపై టాటా గ్రూప్ చైర్మన్ తో సీఎం చర్చించారు. వీటితో పాటు రాష్ట్రంలో సోలార్, టెలికమ్యూనికేషన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపైన వారి మధ్య చర్చ జరిగింది. మరోవైపు టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలు, ప్రోత్సాహకాలను ఆయనకు వివరించారు. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, రెన్యూవబుల్ ఎనర్జీ, టెలికమ్యూనికేషన్స్, కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆహార ఉత్పత్తుల రంగాల్లో అభివృద్ధి సాధించడానికి అవసరమైన అన్ని వనరులు ఉన్నాయని వివరించారు. ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు సహకరించే అన్ని రకాల పరిశ్రమలకు తాము మెరుగైన ప్రోత్సాహకాలు అందజేస్తున్నట్లు వివరించారు. మంత్రి ప్రతిపాదనలపై చంద్రశేఖరన్ స్పందించారు. ఏపీలో పెట్టుబడులకు తాము సుముఖంగా ఉన్నామని, పూర్తిస్థాయి ప్రతిపాదనలతో మరోసారి కలుస్తామని తెలిపారు.